పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పునీత బప్తిస్త యోహాను చిరశ్చేదనము వేదసాక్షి నిర్బంధ స్మరణ. బైబిల్ పఠనములు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనము వరకు. దేవుడు ఇర్మియాతో ఇట్లనెను, నీవు సిద్ధము కమ్ము, నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము. నీవు వారిని చూచి భయపడవలదు, భయపడదవేని. నీవు వారికి గడగడలాడినట్లు చేయుదును. యూదా రాజులను, నాయకులను, యాజకులను, ప్రజలను, ఈ దేశీయులందరూ నిన్నెదురింతురు. కానీ నేను నిన్నీ దినమున సురక్షిత నగరము వలెను, ఇనుప స్తంభము వలెను, ఇత్తడి తలుపు వలెను చేసేదను. వారు నీతో పోరాడుదురు, కానీ నీ మీద విజయమును సాధింపజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభువైన నా వాక్కు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 1, 2, 3, 4, 5, 6, 15 మరియు 17వ వచనము. అందరూ నేను నీ రక్షణమును ప్రకటింతును. ప్రభు, నేను నిన్నాశ్రయించితిని. నేను ఏనాడును అవమానము చెందకుందునుగాక. నీవు నీతిమంతుడువు కనుక నన్నాదుకొని రక్షింపుము. చెవియొగ్గి నా మొరవిని నన్ను కాపాడుము. అందరూ నేను నీ రక్షణమును ప్రకటింతును. నీవు నాకు రక్షణ దుర్గమువు కమ్ము. నాకు సురక్షితమైన కోటవై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయ స్థానమును, రక్షణ శైలమును నీవే దేవా. దుష్టుల బారి నుండి నన్ను కాపాడుము. క్రూరులైన దుర్మార్గుల బెడద నుండి నన్ను రక్షింపుము. అందరూ నేను నీ రక్షణమును ప్రకటింతును. దేవా, నీవే నాకు దిక్కు. చిన్నప్పటి నుండి నేను నిన్నే ఆశ్రయించితిని. నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్ముకుంటిని. నేను జన్మించినప్పటి నుండి నీవే నన్ను సంరక్షించితివి. నేను నిన్ను సదా కీర్తింతును. అందరూ నేను నీ రక్షణమును ప్రకటింతును. నేను నీ నీతిని ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. ఆ రక్షణమును నేను సరిగా అర్థము చేసుకోజాలను. అందరూ నేను నీ రక్షణమును ప్రకటింతును. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధ చేసితివి. నేను నేటి వరకును నీ అద్భుత కార్యములను ప్రకటించుచూనే ఉన్నాను. అందరూ నేను నీ రక్షణమును ప్రకటింతును. ఆమేన్.